వైఎస్ఆర్సీపీ పోరుబాట కార్యక్రమమున భాగంగా చేపట్టిన నిరసన ర్యాలీలో ముఖ్య అతిథిగా నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ పరిశీలకులు ఆదాల ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. నెల్లూరు నగరంలోని మినీ బైపాస్ లోని పరమేశ్వరి కళ్యాణ మండపం నుండి బాలాజీ నగర్ క్రాస్ రోడ్డు మీదుగా మిలీనియం విద్యుత్ సబ్స్టేషన్ వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ నిరసన ర్యాలీని నిర్వహించారు. కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని, ప్రజలపై మోపిన అదనపు విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని వైఎస్ఆర్సీపీ శ్రేణులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలపై అదనపు విద్యుత్ ఛార్జీల భారాన్ని మోపడం దారుణమన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీలు పెంచము, ప్రజలపై భారం పడకుండా విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని మోసపూరితమైన హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ప్రజలపై అదనపు విద్యుత్ ఛార్జీల భారం మోపడం సిగ్గుచేటు అన్నారు. నెల్లూరు నగర వైసీపీ సమన్వయకర్త పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ర్యాలీ కార్యక్రమం పూర్తి స్థాయిలో విజయవంతమైంది. నిరసన ర్యాలీ అనంతరం పార్లమెంట్ పరిశీలకులు ఆదాల ప్రభాకర్ రెడ్డి, నగర వైసీపీ సమన్వయకర్త పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, మహిళా నాయకులు, యువజన విభాగ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి మిలీనియం విద్యుత్ సబ్స్టేషన్ అధికారికి వినతి పత్రాన్ని అందించారు. ఏకతాటిపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు కలిసి వచ్చి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ర్యాలీని విజయవంతం చేశారు. ప్రజల పక్షాన పోరాటం పేరుతో వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ర్యాలీ సందర్భంగా మినీ బైపాస్ రోడ్డంతా జనసందోహంగా మారింది. చూస్తున్నదంతా కూడా ఒక రాష్ట్ర స్థాయి ప్రోగ్రాం కాదు, ఒక జిల్లా స్థాయి ప్రోగ్రాం కాదు, కేవలం ఒక నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి సామాన్యులంతా రోడ్డు మీద జల ప్రవాహం లాగా ఈరోజు రావడం కూడా జరిగింది. అంతా చూశారు. వేల మంది ఈరోజు ముందుకు వచ్చి వారు పడుతున్నటువంటి ఇబ్బందిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ప్రయత్నంలో వైఎస్ఆర్సీపీ వారికి తోడుగా, వారికి అండగా ఆ సామాన్యుల పక్షాన్ని నిలబెడుతుందని చెప్పడానికి వైఎస్ఆర్సీపీ ఈరోజు చూస్తా ఉన్నాం. కొన్ని వేల మంది ముందుకు వచ్చారు. చంద్రబాబు తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇస్తారని చెప్పి ఆ తల్లిని మోసం చేశారు. ఆడబిడ్డ నిధి అని చెప్పి ప్రతి ఆడబిడ్డకి 18,000 రూపాయలు ఇస్తారని చెప్పి ఆడబిడ్డల్ని మోసం చేశారు. మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి ఆ మహిళలను మోసం చేశారు. నిరుద్యోగ భృతి అని చెప్పి నెలకు 3,000 రూపాయలు ఇస్తారని చెప్పి సుమారుగా 13 లక్షల మంది నిరుద్యోగుల్ని వారిని మోసం చేశారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పి వారికి ఇవ్వకుండా వారిని మోసం చేశారు. అలానే రైతుకి సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఆ రైతుని కూడా మోసం చేశారు. వీటన్నింటినీ మించి సామాన్యుడి నుంచి కోటీశ్వరుడు వరకు ప్రతి ఒక్కరికి కూడా అవసరమైంది కరెంట్. మరి ఆ కరెంటు ఛార్జీల గురించి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ ఏం చెప్పారు? నేను ఛార్జీల పెన్షన్ 5 సంవత్సరాల్లో పెంచకపోవడమే కాదు, తగ్గిస్తాను, కొత్త పవర్ని జనరేట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా వారు కరెంటు జనరేట్ చేసుకునేలాగా చేసి వారే కరెంటు అమ్ముకొని డబ్బులు మిగిల్చుకునే పరిస్థితి తీసుకొస్తున్నారు. కానీ ఈరోజు ఏం చేశారు? 15,000 కోట్ల రూపాయలని ప్రజల మీద రుద్దడానికి ఆయన బిల్లును తీసుకొని వచ్చి ఈ నవంబర్ నెలలో 6,000 కోట్ల రూపాయలని వాటిని వడ్డించడం జరిగింది. డిసెంబర్ నుంచి 9,000 కోట్ల రూపాయలని అదనంగా వడ్డించడం జరుగుతూ ఉంది. ఈరోజు సామాన్యుడు బతికే పరిస్థితి లేదు. ఈరోజు నేను తీసుకొచ్చింది కాదు, జనాలు అందరూ కూడా ఇలా ఉరితాళ్ళు మెడలో వేసుకొని మాకు ఇదే శరణ్యం, మాకు ఇంకా బతికే పరిస్థితి లేదని చెప్పి ఇప్పుడు కూడా మాట్లాడతారు. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు పరిస్థితులు ఏంటి? మనం సాయం చేయకపోగా వారి నెత్తిన ఇంతంత వేల రూపాయలు వారందరికీ కూడా బిల్లుల రూపంలో కనుక పెడితే వారు ఏ విధంగా కట్టగలరు? ట్యాక్సులు ఎలా కడతారు? పన్నులు ఎలా కడతారు? వీటన్నిటి మీద సామాన్యుడు ఈరోజు రోడ్డెక్కి కేవలం 6 నెలల్లోనే ఈ నెల్లూరు ఒక సిటీ నియోజకవర్గంలో కలిసి చూస్తే ఇన్ని వేల మంది పట్టుకుని వస్తూ ఉన్నారంటే ప్రజలు ప్రభుత్వం ఈరోజు గమనించుకోవాలా. తప్పకుండా ఏవైతే ఆయన హామీలు ఇచ్చాడో, ఎలక్షన్స్ ముందు ఏవైతే హామీలు ఇచ్చాడో వాటన్నిటిని నెరవేర్చాలని ఈరోజు సామాన్యుడు కోరుకుంటా ఉన్నాడు.